పునరావాసం గురించి వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ నిర్మాణానికి ఏదైతే తమ విలువైన భూములు ఇళ్లను కోల్పోయి సహకరించినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం ఈ రైతాంగం కోసం తాము త్యాగం చేసిన నిర్వాసితులు కూడా గుర్తుపెట్టుకోవాలని రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4144 కోట్లు కాలనీలకి నిర్మాణం గాని ముంపు బాధితులకు ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కాలనీలే తప్ప గత 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఏదైతే ఆ రోజు నిర్వాసితులు మరి కొంతమేర సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వస్తే మరి మమ్మల్ని మా తెలంగాణలో తిరిగి కలిపేయండి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే పోలవరానికి సంబంధించి నిధులు దారి మళ్లింపు ఏమైనా జరిగిందా అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా నాయుడు గారు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఏదైతే వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే 2014-2019 మధ్య 11,762 కోట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే కేంద్రం నుంచి ఆ రోజు 6,764 కోట్లు మాత్రమే విడుదలైన అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి పనులు కేవలం 4,167 కోట్లు అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా 8,382 కోట్ల రూపాయలు వైసీపీ హయాంలో వచ్చినాయి అధ్యక్ష. ఇక్కడ ఏదవుతే అంటే పోలవరానికి రీఎంబర్స్మెంట్ కింద కేంద్రం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా 3,385 కోట్లు వాళ్ళు దారి మళ్లించిన మాట వాస్తవమే అధ్యక్ష. మరి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈవేళ 2027కి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు అటు ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా జలశక్తి ఎవరైతే మంత్రి పాటిల్ గారిని కానీ స్వయంగా కలిసి మరి మొన్ననే ఆ 12,150 కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక టైం బాండ్ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే నవంబర్ నెలలో మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి ఏదైతే సిపేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణ క్రమం కూడా ప్రారంభించుకుని ఏదైతే అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. రేపు జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించుకుని ఏదైతే 2026 మార్చి కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఆగి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇంకా ఆలస్యం అవుతున్న ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి వర్క్ షాప్ పోలవరంలో ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ప్యారలల్ గా కూడా ఈసీఆర్ఎఫ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే వాళ్ళు ఆలోచన ఇచ్చారో దాని ఆలోచనల ప్రకారంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. రేపు వచ్చి ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం సందర్శించి ఆ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఒక టైం బాండ్ ఏదైతే ఉందో ఎప్పటిలాగా మేము పూర్తి చేస్తామో అవన్నీ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎందుకంటే ఆ రోజు కూడా నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. గతంలో 1924 ఆ రోజు మా శాసనసభలోనే ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు గాని ఆ రోజునటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీలో. ఏదైతే మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, నాలుగవ ప్రకటన 2022 డిసెంబర్ నాటికి పూర్తి, ఐదవ ప్రకటన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అధ్యక్ష. ఇవన్నీ అసెంబ్లీ రికార్డు లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ వాస్తవం ఏంటంటే 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాల్ పోతే ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా మేము 22 పూర్తి చేస్తాం 23 పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి సమాధానం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని అంటే సభని ఎంత తప్పుదో పట్టించారు, ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించారో అర్థమవుతుంది అధ్యక్ష. ఆ మాదిరిగా కాకుండా ఒక టైం బాట్ పెట్టుకుని ఒక షెడ్యూల్ ప్రకారం ఆ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.